Before we start, there's just a small information that I'd like to give you. ఈ meeting throughout మీకు మ్యూట్ చేసి ఉంటారు, అన్మ్యూట్ చేసుకోవడానికి రాకపోవచ్చు బిగినింగ్ లో. అది అందరి కన్వీనియన్స్ కోసమని అలా చేసాము. వెనెవర్ వీ వాంట్ యూ టు టాక్, మీరు మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసే పాసిబిలిటీ ఇస్తాం. అప్పటి వరకు ప్లీజ్ యూస్ ద చాట్ బాక్స్. మీరు ఏం చెప్పాలనుకున్నా చాట్ బాక్స్ లో టైప్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు లుక్ ఇట్. So let's start off. First thing we're going to discuss is the goals of this teacher training session. So మనం ఈ సెషన్ కి ఎందుకు వచ్చాము, ఏం నేర్చుకోబోతున్నాము అనేది. First is teachers will be able to recall the purpose of SIC. We will be able to examine the School Innovation Challenge online portal. దాని డెమో కూడా చూడడానికి మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. We will be able to practice the problem solving process very quickly. So how we solve problems, what is the process behind it. And then we will also be able to recall the teacher's role in SIC. So your role in the anedi we'll be able to look at it. So by the end of the training, I hope we all will be able to reach these 4 goals that we've set for ourselves, right? So if everybody is ready, we can start off. In the agenda, the very first thing we're going to start is learning about Zoom. మీ అందరికీ ఆల్రెడీ వచ్చుంటుంది జూమ్ ఎలా వాడాలి అనేది, యూజ్ చేస్తుంటారు. బట్ కొంచెం స్మూత్ గా జూమ్ వాడడానికి కొన్ని టిప్స్ మళ్ళీ ఒకసారి గో త్రూ అవుతాను. యా, సో వీ కెన్ ఫస్ట్ లుక్ ఎట్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ వీడియో. మీరు మీ ఫోన్లో కింద వీడియో బటన్ ఉంటుంది, స్టాప్ వీడియో అండ్ స్టార్ట్ వీడియో బటన్. సో అది ప్రెస్ చేస్తే మీ వీడియో విల్ బి టర్న్ ఆన్. ఇట్స్ నాట్ అ కంపల్షన్. ఇఫ్ యూ ఆర్ ఓకే, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్, బట్ ఇఫ్ యూ ఆర్ అన్కంఫర్టబుల్ యూ కెన్ కీప్ యువర్ వీడియోస్ ఆఫ్. అండ్ అదర్ థింగ్, మీరు ఆడియో జాయిన్ అయిన తర్వాత యూ విల్ బీ ఆన్ అన్మ్యూట్. అండ్ యా, అవసరమైనప్పుడు వీల్ అలౌ యూ టు మ్యూట్ అండ్ టాక్. సో అంటిల్ దెన్ యూ కెన్ యూస్ ద చాట్ బాక్స్. సో మీకు మ్యూట్ అండ్ వీడియో బటన్స్ అనేవి ఫోన్లో కింద లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అవసరమైనప్పుడు వాటిని యూజ్ చేయండి. Let's move on to the next slide. All right, this is a very important slide, renaming yourself. So Zoom lo participants ane button undi kinda phone lo. So participants ane button nokkite meeku మీ నేమ్ పక్కన ఒక స్మాల్ arrow కనిపిస్తుంది. ఆ arrow ని క్లిక్ చేసి రీనేమ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. సో అప్పుడు మీకు మీ నేమ్ టైప్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఈ ఫార్మాట్ లో మీ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ పేరు, యువర్ డిస్ట్రిక్ట్, అండ్ దెన్ యువర్ నేమ్. సో మీకు స్క్రీన్ మీద ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఖమ్మం, మీరు ఒకవేళ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి గంగా భవాని అయ్యి ఉంటే ఫస్ట్ ఖమ్మం అని రాసి పుట్ అ కోలన్ అండ్ తర్వాత మీ నేమ్ గంగా భవాని. సో లెట్స్ జస్ట్ టేక్ 1 minute టు రీనేమ్ అవర్ సెల్ఫ్స్. 1 minute లో ఐ వుడ్ ఆస్క్ యూ ఆల్ టు రీనేమ్ యువర్ సెల్ఫ్స్. కింద పార్టిసిపెంట్స్ బటన్ క్లిక్ చేసి మీ నేమ్ పక్కన ఉన్న arrow నొక్కి రీనేమ్ అనే బటన్ నొక్కండి. అండ్ ఎంటర్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్ ఫస్ట్ అండ్ దెన్ యువర్ స్కూల్ నేమ్. I'm going to ask you all to rename yourselves, all of you in the meeting. Meeting lo unna vallandaru మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీ స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్ ఫస్ట్ టైప్ చేసి తర్వాత మీ నేమ్ టైప్ చేయండి, టీచర్ నేమ్. Whoever is from Inquilab, you can just type Inquilab and then your name. Alright, we have 15 more seconds. మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ రీనేమ్ చేసుకోండి ఈ ఫార్మాట్ లో. A lot of you have renamed yourselves. Thank you for doing that. Let's move on to the next slide. ఎవరైతే రీనేమ్ చేసుకోలేదో ప్లీజ్ పార్టిసిపెంట్స్ బటన్ లోకి వెళ్ళి రీనేమ్ చేసుకోండి. But we'll move on with the meeting. Yeah, another feature of Zoom is the chat box. మీరందరూ ఆల్రెడీ వాడారు గుడ్ మార్నింగ్ చెప్పడానికి, క్విక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి. సో ఇట్స్ వెరీ సింపుల్. మీకు కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, 3 బటన్స్ ఉంది ఫోన్ లో. దాన్ని సెలెక్ట్ చేస్తే చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నార్మల్ వాట్సాప్ ఆర్ ఎనీ అదర్ మెసెంజర్ లానే ఉంటుంది. యూ కెన్ టైప్ ఇన్ యువర్ మెసేజ్ అండ్ క్లిక్ సెండ్ బటన్. ఆల్సో సెండ్ టు ఎవ్రీవన్ అనే ఆప్షన్ ఎనేబుల్ ఉండేటట్టు చూడండి. ఎవ్రీవన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ చాట్ బాక్స్ లో పంపించినది పార్టిసిపెంట్స్ అందరు కూడా చూడొచ్చు.
So that is how you can use the chat box. మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఏదైనా అడగాలనుకున్నా చాట్ బాక్స్ లో టైప్ చేసి అడగచ్చు. The next feature of Zoom is answering the poll. So polls అనేవి కూడా ఒక Zoom లో ఒక ఫీచర్ వేర్ మీకు ఒక క్వశ్చన్ చూపిస్తారు. ఫస్ట్ మీ స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ పాపప్ అవుతుంది. ఆ క్వశ్చన్ ని కి మీకు ఆప్షన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ అ సింగిల్ చాయిస్, సమ్ టైమ్స్ యూ కెన్ సెలెక్ట్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అండ్ యూ కెన్ దెన్ క్లిక్ ద సబ్మిట్ బటన్ అట్ ది ఎండ్. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో సబ్మిట్ బటన్ నొక్కితే పోల్ ఎండ్ అవుతుంది. దాని తర్వాత రిజల్ట్స్ కూడా మాకు కనిపిస్తాయి. సో ఈ పోల్ అనే టూల్ని ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. మీ స్క్రీన్ మీద ఇప్పుడు ఒక షార్ట్ పోల్ కనిపిస్తుంది ఈ 4 క్వశ్చన్స్తో. ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నీడెడ్? క్యాన్ స్టూడెంట్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్? క్యాన్ స్కూల్ హెల్ప్ స్టూడెంట్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్? అండ్ డూ ఐ వాంట్ టు సపోర్ట్ స్టూడెంట్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్? సో ఈ 4 క్వశ్చన్స్ మీ స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తాయి. ఆన్సర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ నొక్కండి. We're just going to wait for around 30 seconds. Okay, I already see a few answers. I would request everybody to answer the poll. The poll feature ela vaadali ane telustundi. So మీ question ki answer select చేసి submit button నొక్కండి. All right, I'm going to end the poll in another 5 seconds and then we can look at the results. All right, Ali, can we please end the poll and look at the results? Okay, so is problem solving needed? Almost 97% of us said yes, it is needed. So that is great. Can students solve problems? 70% think they can solve problems and 27% think they cannot. Let's see, School Innovation Challenge implement chesin tarvata me answers marachu. Then can school help students solve problems? Most of you think yes. So that is great. And do I want to support students to solve problems? Yes, 94% of us think they want to support students to solve problems. So that's a great poll. Thank you for participating. It's a good start. School Innovation Challenge it's exactly looking at problem solving and how teachers can help problem solving. So without any delay, let's look at what School Innovation Challenge is all about. SIC అనేది ఏంటి అనేది చూద్దాం. జూమ్ గురించి నేర్చేసుకున్నాం కాబట్టి. Right. So as you can see on the screen, School Innovation Challenge అనేది మనందరికీ ఒక ఛాన్స్ to inspire our students to solve all the problems around us in the world. It's a chance for us to expose them to problem solving, the skill of problem solving. We also get to support student ideas and provide them with mentors, give them support. And also it's a chance for us to present at a state level showcase. So manaki recently ga vachina National Education Policy 2020 kuda design thinking, problem solving gurinchi maatladutundi. So as you can see, design thinking, creativity, problem solving, ee 3 aspects NEP kuda maatladindi. Let's look at how this is present in School Innovation Challenge. So National Education Policy lo creative and critical thinking ni promote cheyali ane oka pointer undi manaki. So education anedi every child lo una creativity ni sprout cheyali. They should be allowed to think critically and deal with solving problems. అనేది NEP లో మెన్షన్ చేశారు. దట్ ఈస్ వేర్ SIC is also trying to do the same thing, children ని సపోర్ట్ చేయడం ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. The next point where NEP and SIC align is human values. So మనకి values like empathy and responsibility, even problem solve చేసేటప్పుడు మనం ఫాలో అయ్యే సైంటిఫిక్ మెథడ్స్ ఇవన్నీ హ్యూమన్ వాల్యూస్ ని ఇన్కల్కేట్ చేయడానికి ట్రై చేస్తుంది. NEP is also asking for that. And let's look at the third point where SIC is also trying to bring in contemporary subjects. So mana NEP vachesi new age subjects like design thinking and global citizenship ilanti subjects ni తీసుకురండి అని promote chesindi. School Innovation Challenge is also doing the same thing.
బట్ మీ అందరికీ డౌట్ రావచ్చు, యూనో ఇన్స్పైర్ అవార్డ్స్ విని ఉంటారు మీరందరూ. ఇన్స్పైర్ అవార్డ్స్కి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్కి చాలా సిమిలారిటీస్ ఉండొచ్చు. ఇట్ ఈస్ సిమిలర్ ఇన్ ద సెన్స్ ఐడియాస్ని మనం ఆన్లైన్ సబ్మిట్ చేస్తాం, స్టూడెంట్ ఐడియాస్ని. సపోర్ట్ ఉంటుంది, మెంటర్స్ అండ్ సపోర్ట్ ఉంటారు ఐడియాస్ని ఫర్దర్గా డెవలప్ చేయడానికి. అండ్ దెర్ ఇస్ ఆల్సో క్యాష్ ప్రైజ్ ఆర్ రివార్డ్ ఇన్స్పైర్ అవార్డ్స్కి ఎస్ఐసికి రెండింటికి. బట్ డిఫరెన్సెస్ వచ్చేసి ఇన్స్పైర్ అవార్డ్స్ ఏమో ఓన్లీ టీచర్స్కి వర్క్షాప్స్ అవి కండక్ట్ చేశారు, వేరస్ ఎస్ఐసికి ఆన్లైన్ పోర్టల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇద్దరికి ఆన్లైన్ ట్రైనింగ్ జరుగుతుంది. దెన్ ఇన్స్పైర్ అవార్డ్స్ వచ్చేసి ఇండివిజువల్ పార్టిసిపెంట్స్, సింగిల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఎస్ఐసి ఏమో టీమ్స్ లాగా పార్టిసిపేట్ చేయాలి. ఇన్స్పైర్ అవార్డ్స్ ఏమో డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్లో ఎగ్జిబిషన్స్ ఉంటాయి. బట్ మన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మాత్రమే షోకేస్ జరుగుతుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ మోర్ క్లారిటీ అరౌండ్ ద స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అండ్ ఇన్స్పైర్ with the differences. Let's move on to the next slide, please. All right, why is innovation needed? So school innovation challenge గురించి తెలుసుకున్నాం మనం, కానీ ఇన్నోవేషన్ అనేది అసలు అవసరం ఏముంది ఈ కరెంట్ సినారియోలో, ఎస్ఐసి ఎందుకు అవసరము అని అంటే లెట్స్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. Innovation is what everybody has seen and thinking what nobody has thought. ఈ లైన్ ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఆ పిక్చర్ ఏంటిది, దాన్ని గుర్తుపడతారా మీరు? అది ఏంటిది అనేది మీరు ఆన్సర్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, ఐ ఆల్రెడీ గాట్ a few answers. Nirma ad, Nirma washing powder. That's it. Okay, creativity. Yes, I think it is a good example of creativity as well. Nirma ad. All right, thank you. That's the answer. మీ పిక్చర్లో, మీ స్క్రీన్ మీద చూసే పిక్చర్ నిర్మా డిటర్జెంట్ పౌడర్ యొక్క యాడ్. బట్ అసలు నిర్మా గురించి మనం ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటున్నాం, దీని గురించి ఏం కనెక్షన్ ఉంది ఎస్ఐసికి అనేది అర్థం చేసుకోవడానికి చూద్దాము. ఎస్, సో ఈ నిర్మా డిటర్జెంట్ పౌడర్ అనేది తయారు చేస్తున్నది ఫౌండర్ వచ్చేసి డాక్టర్ కర్సన్ భాయ్ పటేల్. సో ఈయన ఇంతకు ముందల, ఈయన నిర్మాని ఫౌండ్ చేసి కనిపెట్టే ముందల సర్ఫ్ డిటర్జెంట్ పౌడర్ అనేది ఆల్రెడీ మార్కెట్లో ఉండింది. మీరు చూస్తున్నట్టు పిక్చర్ న్యూ సర్ఫ్ అనే బ్రాండ్, బట్ అది వచ్చేసి 15 రూపీస్ per kg ఉండేది దాని ప్రైస్, వెరీ ఎక్స్పెన్సివ్ అప్పట్లో. వెరస్ నిర్మా కనిపెట్టిన తర్వాత, డాక్టర్ పటేల్ నిర్మా కనిపెట్టిన తర్వాత ప్రైస్ వాజ్ రూపీస్ 3.5 per kg. సో కిలోకి 3.5 రూపీస్ అంటే చాలా ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసింది. సో ఏం అంటే ఈ ఆల్రెడీ ఒక సర్ఫ్ పౌడర్ ఉన్నా కూడాను మోర్ యాక్సెసిబుల్గా తక్కువ ప్రైస్లో అమ్మేటట్టు ఇంకా కొత్తగా కనిపెట్టాలి అని డాక్టర్ పటేల్ గారు ఇన్నోవేట్ చేసి కనిపెట్టిన ప్రోడక్ట్ ఇది. సో టుడే వీ హ్యావ్ మోర్ దెన్ 10 బెస్ట్ సెల్లింగ్ డిటర్జెంట్ బ్రాండ్స్. సో నిర్మా కనిపెట్టిన తర్వాత ఇలాంటివి చాలా బ్రాండ్స్ వచ్చినాయి ఇండియాలో. బట్ నిర్మా వాజ్ ద ఫస్ట్ బ్రాండ్ విచ్ వాజ్ అఫోర్డబుల్, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా కొనగలిగేటట్టు ఉన్న డిటర్జెంట్ పౌడర్ ఇది. సో దట్ ఈస్ వై వీవ్ రెడ్ అబౌట్ ద స్టోరీ. ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అని. బట్ నిర్మాలో ఇన్నోవేషన్ ఏముంది అనేది ఒక 3 points చూద్దాము. ద ఫస్ట్ పాయింట్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్. అంటే ఇనిషియేటివ్ తీసుకోవడం, ఒక ముందడుగు వేయడం అనమాట. ఆల్రెడీ డిటర్జెంట్ పౌడర్ ఉంది, అది ఎంత ప్రైస్ అయినా కూడా మళ్ళీ కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం ఏముంది అని వదిలేకుండా ముందడుగు తీసుకొని ఒక తక్కువ ప్రైస్లో కనిపెట్టడానికి ట్రై చేశారు. నెక్స్ట్ హ్యూమన్ వాల్యూస్. ఇన్నోవేషన్ అనేది మనకి అందరికీ అందాలి, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాల లైఫ్స్ కూడా చాలా బెటర్గా అవ్వాలి అనే ఒక వాల్యూతో, ఒక గుణంతో క్రియేట్ చేసింది. ద థర్డ్ పాయింట్ ఇస్ దేర్ కెన్ బి అ బెటర్ వే. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆల్రెడీ సర్ఫ్ ఉంది కదా అని వదిలేకుండా ఇంకా బెటర్ పాసిబిలిటీస్. నిర్మా పౌడర్ వచ్చేసి ఇంకా సేఫ్ కూడా ముందలున్న సర్ఫ్ పౌడర్ కంటే. సో దేర్ ఇస్ ఆల్వేస్ అ బెటర్ వే టు ఇన్నోవేట్. ఈ 3 things మనం నిర్మా యాడ్ నుంచి నేర్చుకోగలం. సో ఐ హోప్ మీకు ఇన్నోవేషన్ అంటే ఏంటో కొంచెం బెటర్గా అర్థమైంది. సో మళ్ళీ ఒక క్విక్ పోల్ తీసుకుందాము. పోల్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ క్యాన్ డూ సంథింగ్ టు మేక్ ద వరల్డ్ అరౌండ్ అస్ అ బెటర్ ప్లేస్?
సో క్వశ్చన్ ఆల్రెడీ మీ స్క్రీన్ మీద ఉంది. ఆన్సర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. All right, I can see a lot of answers. Let's just take 10 more seconds. For 10 seconds answers తీసుకొని poll ని end చేద్దాము. All right, thank you for answering. We can end the poll and look at the results. Okay, 93% of us think that yes, you can make a difference. You can bring change to make the world around you a better place. So it's a very good place to start off. Manamu, me andaram same thought process alignment lo unnam kabatti. Let's go after the next topic. So Zoom గురించి అర్థం చేసుకున్నాం. SIC అంటే ఏంటో కూడా ఒక క్విక్ రీక్యాప్ అయింది. నెక్స్ట్ మనం చూడబోయేది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కొన్ని యాక్టివిటీస్ తో చూద్దాము. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఫస్ట్ ఒక క్రాస్ వర్డ్ పజిల్. 7 వర్డ్స్ ఉన్నాయి క్రాస్ వర్డ్ పజిల్ లో. వన్ ఆఫ్టర్ ది అదర్ మేము క్లూస్ డిస్ప్లే చేస్తాం స్క్రీన్ మీద. 30 seconds ఉంటుంది మీకు చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయడానికి. సో క్లూ యూజ్ చేసి చాట్ బాక్స్ లో మీ ఆన్సర్ టైప్ చేయండి. అన్మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు దీనికోసం. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద ఫస్ట్ క్లూ. ఫస్ట్ వర్డ్ వచ్చేసి 10 letters ఉంది. క్లూ ఏమో దిస్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద స్కూల్ బ్యాగ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్. చిల్డ్రన్ కీప్ దేర్ థింగ్స్ కేర్ఫుల్లీ ఇన్ ఇట్ అండ్ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్స్ డిజైన్. సో పిల్లలు స్కూల్ బ్యాగ్ లో ఉంటుంది వస్తువు. ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని థింగ్స్ అందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఏమై ఉంటుంది ఇది? ఇట్స్ అ 10 letter వర్డ్. సో మీ ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. Okay, I see a pencil box, compass box. All right, we're very close to the answer. In fact, it's the right answer. Pencil pouch. Yes, let's look at the answer. Stationery box. Right, so it's a pencil case. Pencil box and a compass box and it's all the same answers. Pencil case anedi Verona Amoth ఫస్ట్ ఇన్వెంట్ చేసింది. షీ ఆల్సో టుక్ అ పేటెంట్ ఫర్ ఇట్. సో ఇనిషియల్ గా పిల్లలు వాళ్ళ పెన్సిల్స్ అన్నిటిని బ్యాగ్ లో ఇష్టం వచ్చినట్టు పడేస్తే బ్యాగ్స్ పడిపోయాలి అయినాయి అని తను ఈ ఇన్నోవేషన్ ని క్రియేట్ చేసింది, ఒక పెన్సిల్ బాక్స్. సెకండ్ వర్డ్ చూద్దాము. సెకండ్ వర్డ్ యొక్క క్లూ ప్లీజ్. సెకండ్ వర్డ్ వచ్చేసి 6 letters. దిస్ ఇస్ అ కేస్ మెయిన్లీ యూస్డ్ టు స్టోర్ మనీ. ఇట్ ఈస్ ఆల్సో అ స్టేటస్ అండ్ స్టైల్ స్టేట్మెంట్ ఫర్ మెనీ యంగ్ పీపుల్. సో మనం మనీ స్టోర్ చేసుకునే object ఇది item. Purse, wallet, purse. All right. It's also a status, style and statement for many young people. Wallet. All right. Correct answer వచ్చేసింది. సో ఒకసారి ఆన్సర్ ని స్క్రీన్ మీద కూడా చూద్దాము. It's a wallet. Yeah. So wallets were also, it was first made in Massachusetts, USA. పేపర్ కరెన్సీ వచ్చిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం కూడా వాడడం స్టార్ట్ చేశారు వాలెట్స్ ని. ఆల్ రైట్, థర్డ్ వర్డ్ చూద్దాము. ఇట్స్ a 11 letter word. This is a modern mobile phone accessory. People use it to click photos of themselves. సో మొబైల్ ఫోన్ కి ఇది ఒక యాడ్ ఆన్ యాక్సెసరీ లాంటిది. ఫోటోస్ వాళ్ళ ఫోటోస్ సెల్ఫీస్ దిగడానికి కోసమని వాడతారు ఈ ఆబ్జెక్ట్ ని. So I can see selfie stick, smartphone, selfie stick. Okay, andarki answer vachesinatunni. Selfie stick is the right answer. Quick pod ani kuda antaru deenni. So dini vein from ani avada 2005 lo sorry, it's a male, 2005 lo kanipettaru. And he did this 2 years before mobile phones had cameras in them. So cameras వచ్చే ముందల కూడా సెల్ఫీ స్టిక్ అనే దాన్ని కనిపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్స్. విల్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ వర్డ్. A very famous fast food item. It is native to Maharashtra, India. So 7 letters ఉన్నాయి ఈ వర్డ్ లో. ఒక ఫుడ్ ఐటమ్ ఇది. మహారాష్ట్ర నుంచి ఉన్నది డిష్ ఇది. పావ్ భాజీ, వడా పావ్, పానీపూరి. ఆల్ రైట్, we have 2-3 answers. Answer ఏంటో చూద్దాము. It's vada pav.
వడాపావ్ వచ్చేసి 1966 లో తయారు చేశారు. సో మిల్ వర్కర్స్ పనిచేసే వాళ్ళకి ఇప్పుడు క్విక్ గా తినడానికి ఏముంది అనే ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు ఫాస్ట్ ఫుడ్ లాగా వడాపావ్ని కనిపెట్టారు. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్. ఫిఫ్త్ వర్డ్ వచ్చేసి 10 లెటర్స్ ఉంది మళ్ళీ. అఫీషియలీ దిస్ ఇస్ కాల్డ్ అ బ్యాంక్ నోట్. సో బ్యాంక్ నోట్ అని అంటారు దీన్ని ఒఫీషియల్ టర్మ్స్ లో. మనం జనరల్ గా వాడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏమని పిలుస్తాం దీన్ని? I can see currency in the chat box. Check currency. Bank note అంటే బ్యాంక్ నోట్ ని మనం ఇంగ్లీష్ లో ఇంకేమని పిలవచ్చు? 10 లెటర్స్ ఉంది. చెక్ బుక్. ఓకే, క్రెడిట్ నోట్. 10 లెటర్స్ ఉంది, ఆలోచించండి. బ్యాంక్ నోట్ ని అంటే దీన్ని మనం పేపర్ కరెన్సీ అని కూడా. చెక్ బుక్. ఓకే, చాలా ఆన్సర్స్. చెక్ బుక్, మనీ కార్డ్ ఉంది. ఆన్సర్ ఏంటో చూద్దాము. పేపర్ మనీ. సో ఒఫీషియల్ టర్మ్స్ లో బ్యాంక్ నోట్స్ అని పిలుస్తాం, బట్ మనం జనరల్ గా వాడేటప్పుడు పేపర్ నోట్స్, పేపర్ కరెన్సీ అని అంటాము. ఇనీషియల్ గా ఓన్లీ కాయిన్స్ వాడేవాళ్ళు మనకు తెలిసినట్టు. తర్వాత నెమ్మదిగా ట్రేడ్ పెరిగే కొద్దీ, కాయిన్స్ హెవీ అవుతున్న కొద్దీ పేపర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. సో సెకండ్ లాస్ట్ వర్డ్, సిక్స్త్ వర్డ్ ఏంటిదో చూద్దాము. You will usually find it together with a tea cup. సో ఈ వస్తువు ఏంటి? జనరల్ గా మనకి టీ కప్ తో పాటు కనిపిస్తుంది. సాసర్. ఓకే, ఒక ఆన్సరే ఉంది. సో ఆన్సర్ చూద్దాము. ఇట్స్ అ సాసర్. దట్స్ ద రైట్ ఆన్సర్. యా, సో మన టీ కప్స్ వేడిగా ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమని ఈ సాసర్ ని కనిపెట్టారు 18th centuryలో. సో బ్యాక్ దెన్ టీ వాజ్ ఆల్సో కూల్, బట్ వేడి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సాసర్ ని కనిపెట్టారు. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ వర్డ్ నౌ. సెవెంత్ వర్డ్ వచ్చేసి 12 లెటర్స్ ఉంది. దిస్ ఇన్వెన్షన్ హ్యాస్ మోస్ట్లీ రీప్లేస్డ్ ద ఫౌంటైన్ పెన్ ఆర్ ఇంక్ పెన్. మెనీ పీపుల్ యూజ్ ఇట్ ఆల్మోస్ట్ డైలీ. సో ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక ఫౌంటైన్ పెన్ లేదా ఇంక్ పెన్ కి ఆల్టర్నేటివ్ గా ఒక రీప్లేస్మెంట్ లాగా వాడారు. అది ఏం ఆబ్జెక్ట్? నాకు చాట్ బాక్స్ లో బాల్ పెన్ అని కనిపిస్తుంది, బాల్ పాయింట్ పెన్. కొన్ని లెటర్స్ ఆల్రెడీ మీకు ఆ వర్డ్ లో కనిపిస్తున్నాయి క్లూ లాగా. ఆల్ రైట్, ఇట్స్ ద రైట్ ఆన్సర్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఆన్సర్ ఆన్ ద స్క్రీన్ as well. బాల్ పాయింట్ పెన్. బాల్ పాయింట్ పెన్ కూడా వచ్చేసి 1888 లో పేటెంట్ అయింది ఫస్ట్. అప్పటి వరకు ఇంక్ వాడి, ఇంక్ రీఫిల్ చేసి ఫౌంటైన్ పెన్స్ వాడేవాళ్ళు. దిస్ బికేమ్ అ బెటర్ ఆల్టర్నేటివ్ అప్పటి నుంచి. సో దిస్ ఇస్ ద క్రాస్వర్డ్ పజిల్. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ, యాక్టివ్ గా చాట్ బాక్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మనం ఈ 7 వర్డ్స్ ఏవైతే కనిపెట్టామో ఈ యాక్టివిటీలో, ఇవన్నీ ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు వాటికి సొల్యూషన్స్ లాగా కనిపెట్టిన ఇన్నోవేషన్స్. సో ఈ 7 ప్రాబ్లమ్స్ కూడా, ఈ 7 ఇన్నోవేషన్స్ కూడా వచ్చేసి మనకి నిర్మా పౌడర్ లానే ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒక ప్రాబ్లం కనిపించినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి అని ఒక ముందడుగు తీసుకున్నారు. హ్యూమన్ వాల్యూస్ ని ప్రాక్టీస్ చేస్తూ లుకింగ్ ఫర్ అ బెటర్ వే. వరల్డ్ ని, మన చుట్టూతో ఉన్న జనాలు ఇంకా హ్యాపీగా బెటర్ గా ఎలా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతోనే ఈ 7 ఇన్వెన్షన్స్ కూడా జరిగినాయి. సో దట్ ఈస్ వై వి డిడ్ దిస్ యాక్టివిటీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్విక్, దేర్ అనదర్ స్మాల్ యాక్టివిటీ. మీకు అలార్మ్ క్లాక్స్ అందరికీ తెలిసే ఉంటాయి. అది ఆల్మోస్ట్ 200 years పైగా నుంచి మనకి ఉంది, మన వరల్డ్ లో చాలా మంది వాడుతూ ఉన్నారు. కాకపోతే 2019 లో చేసిన ఒక రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే ఓన్లీ 39% ఆఫ్ పీపుల్ వేకప్ ఆన్ టైం. అలార్మ్ క్లాక్ పెట్టుకున్నా కూడా లేవట్లేదు. అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఇక్కడ. సో మనం ఇప్పుడు చేయబోయే యాక్టివిటీ ఏంటి అని అంటే, ఏం ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ? అలార్మ్ క్లాక్స్ యొక్క పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు. వాళ్ళు అలార్మ్ క్లాక్స్ యూజ్ చేస్తున్నా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ లెగవగలుగుతున్నారు వాటిని వాడి కూడా. సో ప్రాబ్లం ఏమై ఉంటుంది ఇక్కడ అనేది ఆలోచించి, యూ కెన్ యూస్ ద చాట్ బాక్స్, or if you really want to share, we can take 1 or 2 responses of mute as well. చాట్ బాక్స్ లో షేర్ చేసుకోవచ్చు. సో ఒక 2 minutes తీసుకుందాము. ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అలార్మ్ క్లాక్స్ తో అనేది. చాట్ బాక్స్ లో ఆల్రెడీ కొన్ని ఆన్సర్స్ వస్తున్నాయి. లేజీనెస్, లేట్ స్లీపింగ్,
ఆల్ రైట్, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనం లేవకపోవచ్చు. బట్ అలారం క్లాక్ కి కూడా ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే wholeheartedly they are not ready. Okay, they are not ready to wake up. Insufficient sleep. Sleeping. Okay, using fan also is a problem that I see. They're weak, overstressed. Okay, but overall I see a lot of the problems. Chala problems vachesi manam lazy ga undadam valla, సరిగ్గా నిద్ర తక్కువపోవడం వల్ల లేవలేకపోతున్నాం అనే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం చాట్ బాక్స్ లో కూడా. All right. So a lot of motivation is not working. One idea for that I see in the chat box. Okay. So problems అనేవి మనం అందరం chat box లో డిస్కస్ చేసాము. చాలా ట్రూత్ఫుల్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ స్లైడ్ లో వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మీట్ క్లాకీ. సో క్లాకీ అనే ఈ కంపెనీ కూడా మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఒక గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ కలిపి వాళ్ళు కూడా మనలానే అలార్మ్ క్లాక్స్ తో ప్రాబ్లం ఏమై ఉంటుంది అని ఆలోచించి దానికి సొల్యూషన్స్ కనుక్కున్నారు. సో ఈ క్లాకీ అనేది వన్ సచ్ సొల్యూషన్. క్విక్ గా ఈ షార్ట్ వీడియో చూద్దాం. ఆల్ రైట్. సో మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది క్లాకీ అనేది ఏంటి అనేది. సో అలా నార్మల్ అలార్మ్ క్లాక్ లానే ఉంది క్లాకీ కూడా, బట్ జస్ట్ ఒక 2 వీల్స్ యాడ్ చేశారు సైడ్ నుంచి. సో వాళ్ళు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం లేజీగా ఉంటాం, అలార్మ్ క్లాక్ ఒకసారి వినంగానే మళ్ళీ ఆపేస్తాము, మళ్ళీ పడుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒకసారి మోగిన తర్వాత సెకండ్ టైం మోగేటప్పుడు క్లాకీ వచ్చేసి వీల్స్ మీద ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఆపాలంటే మనం కూడా లేసి మన బెడ్ నుంచి దాని వెనకాల పరిగెత్తి దాన్ని ఆపాల్సి వస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ దాని వెనకాల పరిగెత్తి అలా ఆపే లోపు మనకున్న నిద్ర కూడా పోతుంది అనే ఒక ఆలోచనతో ఈ క్లాకీని తయారు చేశారు. సో దీని నుంచి మనం మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లీడ్ టు బెటర్ సొల్యూషన్స్. సో మనం డైరెక్ట్ గా సొల్యూషన్స్ గురించి ఆలోచించకుండా ఒక ప్రాబ్లమ్ ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుంటే దాని నుంచి ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగానే బెటర్ సొల్యూషన్స్ వస్తాయని. సో ఇఫ్ యూ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్, మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసింది ఏంటి అంటే, ద వెరీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ టు ఫైండ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. సో ఒక ప్రాబ్లమ్ ని కనిపెట్టడము, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడమే ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మన ఫస్ట్ స్టెప్. మన చుట్టూతో ఉన్న చాలా థింగ్స్ కూడా మనం ఒకప్పుడు లేనివి తర్వాత ఇన్నోవేట్ చేసి కనిపెట్టినాం, బట్ ఇప్పుడు అలార్మ్ క్లాక్ లాంటి వస్తువులు లేకుండా ఉండలేము మనం. సో అలాంటి ఇన్నోవేషన్స్ కి కూడా ఫస్ట్ స్టెప్ ఇస్ ఫైండింగ్ ద ప్రాబ్లమ్. మీరు దీని గురించి, ఈ స్టెప్ గురించి డీటెయిల్ గా మీరు నెక్స్ట్ చేయబోయే ఈ మీటింగ్ తర్వాత చేయబోయే ఆన్లైన్ కోర్స్ లో తెలుసుకోవచ్చు. బట్ ఒక షార్ట్ సమ్మరీ చూద్దాము. ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఫస్ట్ స్టెప్ ఇస్ ఫైండింగ్, అంటే ఒక ప్రాబ్లమ్ ని కనిపెట్టడం. స్టేక్ హోల్డర్ మ్యాప్, ప్రాబ్లమ్ సెలెక్షన్, వైజ్ టెక్నిక్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్, ఇవన్నీ సబ్ టూల్స్. ఈ టూల్స్ వాడి మనం ప్రాబ్లమ్స్ ని ఫైండ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంకా డీటెయిల్డ్ గా మీరు చేసే ఆన్లైన్ కోర్సులు నేర్చుకుంటారు దీని గురించి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ కి వెళ్లే ముందు, ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ అని 2 సెపరేట్ వర్డ్స్ ఉన్నాయి. ఈ 2 వర్డ్స్ ని అప్పుడప్పుడు చాలా ఇంటర్చేంజబుల్ గా వాడుతూ ఉంటారు, బట్ ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది వాటి మధ్యలో. అదేంటో చూద్దాము. ఈ లెఫ్ట్ సైడ్ చూసిన పిక్చర్ లో అయితే సైకిల్ ని ఫస్ట్ ఇన్వెంట్ చేసినప్పుడు పిక్చర్ అది. సో ఇన్వెంట్ చేసినప్పుడు, ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఇన్వెన్షన్, ఇట్ ఫోకసెస్ ఆన్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. దాని ముందు సైకిల్ వీల్ అనేది లేదు. బట్ రియల్ వరల్డ్ లో ఎలా వాడతారు అనేది ఎక్కువ ఆలోచించకుండా ఒక కొత్తది కనిపెట్టాలి అనేది ఇన్వెన్షన్ యొక్క పాయింట్. వెరస్ రైట్ సైడ్ మీరు చూసే పిక్చర్ మనం ఇప్పట్లో డైలీ వాడే పిక్చర్, సైకిల్ పిక్చర్. అది వచ్చేసి ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ ఎందుకు అవుతుందంటే, ఇట్ యాడ్స్ వాల్యూ టు అన్ ఇన్వెన్షన్. అంటే మనం
రియల్ లైఫ్ లో అప్లికబుల్ ఎలా వాడచ్చు, సైకిల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకోలేం సైకిల్స్ లేకుండా ఒక వరల్డ్. సో మన రియల్ లైఫ్ లో ఒక వాల్యూ యాడ్ చేస్తే అదొక ఇన్నోవేషన్ అవుతుంది. సో ఒక సెంటెన్స్, Ali, could you please press the next arrow? Yeah. So to innovate, it is not necessary that the idea needs to be new. అంటే మనం ఇన్నోవేషన్ చేయాలి అని అంటే అదొక కొత్త ఐడియా, అసలు ఇప్పటి వరకు లేదు అనే అవసరం లేదు. కొత్త ఐడియా అయితే అది ఇన్వెన్షన్ అవుతుంది. ఇన్నోవేషన్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న ఐడియాస్ అయి ఉండొచ్చు, బట్ అది బెటర్గా, మోర్ యూస్ఫుల్గా, మన చుట్టూతో ఉన్న వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్గా, ఇంకా మోర్ అఫోర్డబుల్గా, తక్కువ యాక్సెసిబుల్ ప్రైసెస్లో దొరికితే అదొక ఇన్నోవేషన్ అవుతుంది. సో ఇన్నోవేషన్ ఇన్వెన్షన్ డిఫరెన్స్ చూసాం మనము. మళ్ళీ ఒక షార్ట్ పోల్ చేద్దాము. ఈ పోల్ వర్డ్స్ మీకు స్క్రీన్ మీద కనిపించాలి. ఇప్పుడు ఈ 7 వర్డ్స్ ఏదైతే మనం క్రాస్ వర్డ్ లో కనిపెట్టామో అది ఈచ్ వన్ ఇన్వెన్షనా ఇన్నోవేషనా అనేది ఆన్సర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ నొక్కండి. ఒక 1 minute తీసుకుందాం ఈ పోల్ ఆన్సర్ చేయడానికి. I see a lot of people saying they can't hear me. I hope you are able to hear what I'm speaking. ఇంకొక 10 seconds లో పోల్ ఎండ్ చేద్దాము. ఆల్ రైట్, చాలా ఆన్సర్స్ వచ్చినాయి. సో పోల్, Ali, can we please end the poll? ఆల్ రైట్, పోల్ ఎండ్ అయింది. పెన్సిల్ కేస్ ఏమో ఎక్కువ మంది ఇన్వెన్షన్ అని అన్నారు, వాలెట్ వచ్చేసి ఇన్నోవేషన్ అన్నారు, సెల్ఫీ స్టిక్ ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ ఇన్నోవేషన్. ఇవన్నీ మీరు ఇచ్చిన ఆన్సర్స్ చదువుతున్నాను నేను. వడాపావ్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ అని అంటున్నారు చాలా మంది. సాసర్ 50-50. బాల్ పాయింట్ పెన్ ఈజ్ మోర్ ఆఫ్ అన్ ఇన్నోవేషన్. ఆల్ రైట్, సో ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది నేను చెప్పను. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఇన్నోవేషనా ఇన్వెన్షనా అనేది కాదు, హౌ ఇస్ ఇట్ మేకింగ్ అవర్ లైఫ్స్ బెటర్, ఇస్ ఇట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో I hope you understood about innovation and invention a little more. We can move on to the next slide, Ali. Yeah. సో ఇన్నోవేషన్ కి ఎన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన చుట్టూ వరల్డ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది అని అన్నా కూడా వై డోంట్ వి ఇన్నోవేట్ ఎందుకు చేయట్లేదు అని అంటే ఒక 3 పాయింటర్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఫస్ట్ అది వచ్చేసి కంఫర్ట్. మనం ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్ తో కంఫర్టబుల్ అయ్యి యూనో ఒక స్టెప్ తీసుకొని ఇన్నోవేట్ చేయాలి అన్న ఆలోచన లేకపోవడం వల్ల ఇన్నోవేషన్ అవ్వట్లేదు ఎక్కువ. సెకండ్, దేర్ ఇస్ ఆల్సో ఫియర్. మనం కొత్త ఐడియా ట్రై చేసినప్పుడు మారచ్చు మన చుట్టూతో ఉన్న వస్తువులు, అది వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక భయం, ఫియర్ ఉండడం వల్ల ఇన్నోవేట్ చేయకపోవచ్చు. అండ్ ద థర్డ్ వన్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సో మనకి ఐడియాస్ ఉన్నా కూడా, సొల్యూషన్స్ ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ లేకపోతే కూడా, సపోర్ట్ లేకపోవడం వల్ల ఇన్నోవేషన్ చేయము అనేది ఒక పాయింట్. సో ఇవి 3 మనం మోర్ కామన్ పాయింటర్స్ వై డోంట్ వి ఇన్నోవేట్ అనేది. నెక్స్ట్ యాక్టివిటీలో చాట్ బాక్స్ ని యూజ్ చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాము. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ మోర్ రీజన్స్ ఫర్ వై వీ డోంట్ ఇన్నోవేట్? మనం ఇన్నోవేట్ ఎందుకు చేయము అనేది ఇంకేమైనా కారణాన్ని మీరు ఆలోచించగలరా? చాట్ బాక్స్ లో టైప్ చేసి షేర్ చేయండి.
All right, I see a lot of answers. Proper time and money, lack of creativity, lack of knowledge and interest, financial support, equipment లేకపోవడం వల్ల, time లేకపోవడం వల్ల, support, fear అనేవి మనం ఆల్రెడీ చూసిన ఆప్షన్స్, lack of awareness, adjustment with existing one, that's a very important reason I think. Comfort, ఉన్న వాటితోనే మనకు కంఫర్ట్ ఉంటే ఇన్నోవేట్ చేయము. Hesitation, lack of knowledge, lack of creativity, identifying the problem, problem identify చేయకపోవడం వల్ల కూడా, no interest, way of thinking. All right, a lot of interesting answers I see on the chat box. Corona effect. Okay. Lack of money, laziness, అనుకూలంగా లేకపోవడం వల్ల, lack of proper ideas, no time to think. Education system make the students barred in spoon feeding and by hearting methodology. Okay, so మన ఆలోచన విధాలు కూడా ఇన్నోవేషన్ కి తగ్గట్టుగా లేవు. All right, that's a lot of answers. Thank you for sharing your opinions chat box లో. మీరందరూ కూడా చాట్ బాక్స్కి వెళ్ళి వేరే వాళ్ళు పంపించిన ఆన్సర్స్ చదివించు. స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లయితే మీకు ఒక 6 పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఒక లైట్ బల్బ్, ఒక ల్యాప్టాప్, స్టిక్కీ నోట్స్, ఫోన్, సైకిల్, వీటన్ని ఇమేజెస్, ఈ అన్ని ఇమేజెస్ మధ్యలో కామన్ ఏముంది? వాట్ ఈస్ అ కామన్ థింగ్ అబౌట్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ దట్ యు సీ ఆన్ ద స్క్రీన్? దీనికి ఆన్సర్ మళ్ళీ చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు మీరు. ఐడియా, ఓకే, మొబైల్, బ్యాటరీ, ఇన్నోవేషన్, ఓకే, యా, బల్బ్, ఇవన్నీ ఇన్నోవేషన్స్ అనేవి. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ మేక్ అవర్ లైఫ్స్ ఈజియర్. దట్ ఈస్ అ కామన్ పాయింట్. ఆల్ రైట్, దే ఆర్ ఆల్ అ సొల్యూషన్ టు అ ప్రాబ్లమ్. ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్. ఎలక్ట్రానిక్స్, ఆల్ రైట్, ఇవన్నీ కూడా all of them are right answers. Let's look at what else is common amongst them. 6 images లో కూడా కామన్ అన్న విషయం ఏంటి అని అంటే ఇవన్నీ డంబ్ ఐడియాస్ అని రిజెక్ట్ చేయబడ్డాయి. సో ఆల్ దీస్ 6 ఐడియాస్ దట్ యు సీ ఆన్ ద స్క్రీన్, దే వర్ ఆల్ రిజెక్టెడ్ ఐడియాస్. ఇనీషియల్ గా దీని గురించి ఆలోచించి దీని ఒక సొల్యూషన్ లాగా సజెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ చాలా డంబ్ ఐడియాస్ అని రిజెక్ట్ చేసేసారు. బట్ ఇప్పుడు మనం ఆలోచిస్తే బల్బ్స్, సైకిల్స్, ఫోన్స్ ఇవన్నీ లేకుండా, ఈవెన్ స్టిక్కీ నోట్స్ లేకుండా మన లైఫ్ ని మనం ఇమాజిన్ చేసుకోలేము. సో డంప్ ఐడియాస్ అని రిజెక్ట్ చేశారు. కాకపోతే మనం ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే యాక్టివిటీలో డంప్ ఐడియాస్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే పిక్చర్ లో కిచెన్ టాంగ్స్ ఉన్నాయి, పట్టకర్రలు, మనం కిచెన్ లో వాడేవి. వేడి యూటెన్సిల్స్, హాట్ యూటెన్సిల్స్ వాడడానికి, పట్టుకోవడానికి వాడతాం. బట్ వాట్ ఇఫ్ ద హాట్ యూటెన్సిల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్? వేరే వేరే షేప్స్ అండ్ సైజెస్ లో ఉంటే యూటెన్సిల్స్, వేరే వేరే టాంగ్స్, పట్టకర్రలు తయారు చేయాలా అంటే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏమవ్వచ్చు? Do you think we should make different tongs for different utensils? Okay, I see Shrikant saying no. No need. Right. Ali, can you click the next button, please? No, that's right. No way. ఎందుకంటే ఇమాజిన్ కూడా చేసుకోలేము మనం. ఒక్కొక్క కిచెన్ గిన్నెకి ఒక్కొక్క వెసల్ అంటే ఎన్ని గిన్నెలు ఉన్నాయో కిచెన్ లో అన్ని పట్టకర్రలు కూడా ఉన్నాయి. సో ప్రాబబ్లీ దిస్ ఇస్ అ డంప్ ఐడియా. బట్ అరవింద్ భాయ్ పటేల్ అనే ఆయన ఏం చేశారు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనేది చూద్దాము. తను కనిపెట్టినది సురేఖ టాంగ్స్ అని. సేమ్ ఈ వేరే వేరే సైజెస్, వేరే వేరే షేప్స్ ఉన్న వెజల్స్ కి ఎలాగా ఒక్క పట్టకర్ర తయారు చేయాలి అనే ప్రాబ్లమ్ కి ఈయన చేసిన సొల్యూషన్ ఏంటి అంటే సురేఖ టాంగ్స్. సో మీకు పిక్చర్ లో చూసినట్టయితే 2 హ్యాండ్స్ తో వాడచ్చు ఈ టాంగ్స్ ని. సైజ్ కి తగ్గట్టు ఎక్స్టెండ్ చేసి షార్టెన్ చేయొచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్ టు హోల్డ్ ఎనీ యూటెన్సిల్. అలానే మరీ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు బై. సో ఈయన ఇన్నోవేషన్ వచ్చేసి కిచెన్ టాంగ్స్ కి సురేఖ టాంగ్స్. దీన్ని కూడా మనం మళ్ళీ నిర్మా యాడ్ తో కంపేర్ చేసుకోవచ్చు ఎందుకు ఇది ఒక ఇన్నోవేషన్ అనేది.
ఆఫ్ కోర్స్ మనకు అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ని కొంచెం ఇన్నోవేటివ్ గా సాల్వ్ చేస్తుంది కాబట్టి. Handles, different shape innovation, hand gloves are there. Yeah. సో మీరు షేర్ చేసుకున్నట్టే చాట్ బాక్స్ లో ఆన్సర్స్ నెక్స్ట్ యాక్టివిటీలో చేద్దాము. ఈ ఎగ్జాంపుల్ మనం అరవింద్ భాయ్ పటేల్ ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారనేది చూద్దాం కదా. ఇప్పుడు వచ్చే యాక్టివిటీలో మనము మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టయితే ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి, స్కేల్స్ నాట్ ఇన్ దేర్ ఫేవర్ అని. సో స్కూల్ బ్యాగ్స్ వచ్చేసి చాలా బరువుగా ఉన్నాయి, హెవీగా అవుతున్నాయి, పిల్లలు మోయడానికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ ఈ ఆర్టికల్ మాట్లాడుతున్న ప్రాబ్లం. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ యాక్టివిటీలో, Ali, next button please. How might we solve this problem? ఈ ప్రాబ్లం ఏదైతే న్యూస్ పేపర్ ఆర్టికల్ మాట్లాడుతుందో దాన్ని మనం ఎలా సాల్వ్ చేయగలం, మీరుంటే ఆ సిచ్యువేషన్లో ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఆలోచించి చాట్ బాక్స్లో షేర్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ కమ్ ఆఫ్ మ్యూట్ యాజ్ వెల్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి అని అంటే హ్యాండ్ రేస్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ will allow you to talk. Okay, chat box lo already konni answers vastunayi. Ask students to purchase broad strips. Okay, that is some good physics. Broad strips undadam valla manaki weight taggutundani. Reduce books, shift to digital content. Intiki books carry cheskoకుండా probably storing them in the school, individual racks for each child. Wheels unna trolley bags. That's an idea. So మీరు ఈ ఐడియాస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది డంప్ ఐడియా అయి ఉంటుంది అని పక్కకు తోసేయకుండా షేర్ వాట్ ఎవర్ ఐడియా కమ్స్ టు యువర్ హెడ్ ఫస్ట్. యూనో ఫస్ట్ బిగినింగ్ లో వచ్చేవన్నీ డంప్ ఐడియాస్ లాగానే అనిపించవచ్చు, బట్ జస్ట్ షేర్ దెమ్. బ్యాక్ ప్యాక్ ఇన్ అ మినీ ట్రాలీ ఫ్రమ్ బిహైండ్. Some bags in the school. Making the benches with separate racks. Okay, reduce classwork by taking 100 pages books. Okay, more number of books use cheyadam, takkuva thickness tho. Term wise course must be initiated. That's also a great idea. Laptops and notepads, so digitizing education. Proper timetable maintain cheste kuda books ekkuva తీసుకురాకుండా ఉంటారు. Okay, shelves in the school, term-wise course again. A lot of similar ideas that I see, but great ideas. Less homework also. Okay. Divide books into 4 terms instead of 2. Giving more activities instead of more book-based teaching. All right. That's a lot of answers. Thank you for participating. మీకు వచ్చిన ఐడియాస్ వచ్చినట్టు షేర్ చేసుకున్నందుకు. సింపుల్ స్కూల్ టైం టేబుల్, గ్రేట్ ఐడియాస్ ఇవన్నీ. సో డంబ్ అని తీసి పడేయకుండా ఇంకొక 10 seconds విల్ వెయిట్ ఫర్ ఎనీ మోర్ ఆన్సర్స్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ tabs must be used. That's right, very simple ideas but actually very useful. Manam implement cheste chaala difference kuda vastundi. You know, the problem might actually be solved. Hostel easy to carry bags. All right, great ideas teachers. Let's move on to the next slide. So ఇప్పుడు మీరు చేసిన యాక్టివిటీ ఏంటి అంటే ఐడియాస్ ఇచ్చారు. సో గివింగ్ ఐడియాస్ ఇస్ ద సెకండ్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఐడియాస్ మనకి ఇనిషియల్ గా డంప్ గా ఎంత సింపుల్ ఐడియానా అని అనిపించవచ్చు, బట్ దే మైట్ నాట్ బి డంప్ ఎట్ ఆల్. అవే ఒక గ్రేట్ ఇన్నోవేషన్ కూడా అయ్యే పొటెన్షియల్ ఆల్వేస్ ఉంటుంది. సో దాన్ని రిజెక్ట్ చేసేసి ఐడియాస్ ని బిగినింగ్ స్టేజ్ లోనే ఇది వద్దు అని అనకుండా ఎక్కువ ఐడియాస్ ఇవ్వడం అనేది మన సెకండ్ స్టెప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దీని గురించి మళ్ళీ మోర్ డీటెయిల్డ్ గా మీరు మీ ఆన్లైన్ కోర్స్ లో నేర్చుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఓవరాల్ గా చూద్దాము గివింగ్ ఐడియాస్ అనే స్టెప్ లో సబ్ టూల్స్ ఏమేమి ఉన్నాయనేది. సెకండ్ స్టెప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గివింగ్ ఐడియాస్ లో ఫస్ట్ ఐడియా ఓపెన్ ఐడియేషన్, వాట్ ఇఫ్ టెక్నిక్ అండ్ ఐడియా సెలెక్షన్. ఇవన్నీ కూడా వేస్ ఆఫ్ అంటే మనం ఐడియాస్ ఆలోచించి జనరేట్ చేయడానికి హెల్ప్ చేసే టెక్నిక్స్. డీటెయిల్ గా మీరు మీ ఆన్లైన్ కోర్స్ లో నేర్చుకుంటారు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్.
Okay, we have a poll again. Do you believe that students can give great ideas if encouraged? So, ఈ poll question మీ screen మీద కనిపిస్తుంది. In about a second, yes, it should be on your screen. సో మీ స్టూడెంట్స్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తే గ్రేట్ ఐడియాస్ ఇవ్వగలరని మీరు నమ్ముతారా? ఎస్ ఆర్ నో ఆర్ ఈవెన్ ఐ డోంట్ నో, మీ ఆన్సర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఒక 30 సెకండ్స్ ఓపెన్ ఉంచుతాం మీ పోల్. I see answers in the chat box as well. A lot of you say yes, yes, definitely. That students can give great ideas. In 15 more seconds, we can close the chat poll. All right, a lot of you have said yes. They have to be guided, but yes, so 97% of us think it's a strong yes that students can give ideas. I think you're the right set of teachers. Meer first believe cheste students ideas ఇవ్వగలరని, అప్పుడు SIC లాంటి challenges వచ్చినప్పుడు కూడా మీ students ని encourage చేయగలరు మీరు. So with this, let's move ahead. All right, so మనం ఇప్పటికీ ఒక ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సెషన్ ఫినిష్ చేసినట్టు. ఇంతసేపు మీరు ఇన్నోవేషన్ గురించి, ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి విన్నారు, అర్థం చేసుకున్నారు కాబట్టి ఒక 5 minutes క్విక్ బ్రేక్ తీసుకుందాము. బట్ బ్రేక్లో ఒక A4 సైజ్ షీట్ పేపర్ ఇంకా ఒక రూలర్ తెచ్చుకొని మీ పక్కన పెట్టుకోండి. సో జస్ట్ వీడియో ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం సేపటికి, డ్రింక్ సమ్ వాటర్, స్ట్రెచ్ చేసుకొని 5 minutes తర్వాత మళ్ళీ వెనక్కి రండి. ఇంకా సెషన్ ఉంది, సో వెళ్ళిపోకండి. రిటర్న్ వచ్చేటప్పుడు జస్ట్ ఒక A4 సైజ్ షీట్ పేపర్ ఇంకా ఒక రూలర్ తీసుకొని రండి. ఆల్రైట్, టైమర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు ఎంత టైం మిగిలింది అనేది. ఇన్ 5 minutes మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం సెషన్. సో యూ కెన్ ద టైమర్ హ్యాస్ స్టార్టెడ్, యూ కెన్ ఆల్ టేక్ అ బ్రేక్.
All right, our quick 5 minutes break is done. Break అయిపోయింది కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ వచ్చి మీ కెమెరా ఆన్ చేసుకుంటే ఓకే, అదర్వైజ్ జస్ట్ ఫోన్ ముందర కూర్చోండి. విల్ బి స్టార్టింగ్ విత్ ద మీటింగ్. ఆల్సో మీటింగ్ అయిపోలేదు, ఎవరికైనా రికార్డింగ్ అనేది మేము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాము, బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు జస్ట్ స్టే అండ్ అటెండ్ ద ఎంటైర్ సెషన్. ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బి అ క్విక్ సెషన్ అండ్ ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ కొంచెం సేపు మాత్రమే జస్ట్ విన్ని పార్టిసిపేట్ చేస్తే దట్ వుడ్ బి గ్రేట్. ఆల్ రైట్, విత్ దిస్ సెడ్, మీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న రెండు పిక్చర్స్ ని చూడండి. ఈ పిక్చర్ లో మీకు కనిపించే టెంపుల్ వచ్చేసి 800-year-old రామప్ప టెంపుల్. బట్ యూనో ఈ రామప్ప టెంపుల్ అంత ఫేమస్ ఎందుకైంది, దాని యొక్క సక్సెస్ స్టోరీ ఏంటి అనేది చూద్దాము. If we could please move to the next slide. All right, so idoka close up picture Ramappa temple di. మీకు ఇక్కడ కనిపించే పెద్ద టెంపుల్ పక్కన ఇంకొక చిన్న స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఏమై ఉంటుంది? If you can guess and type the answer in the chat box. మీకు స్క్రీన్ మీద కనిపించే చిన్న స్ట్రక్చర్, పెద్ద టెంపుల్ పక్కన ఉన్న చిన్న స్ట్రక్చర్ ఏమై ఉంటుంది? Kings, okay, Nandi, mini model, that's right, thank you for sharing. So ఈ పక్కన కనిపించే మోడల్ ఏదైతే ఉందో, that's a smaller model of the main temple. It's called a prototype. Ali, if you could just click the next arrow. Yeah, you can see it's a prototype. అంటే పెద్ద వర్షన్ టెంపుల్ తయారు చేసే ముందు ఒక చిన్న స్మాలర్ వర్షన్ తయారు చేశారు. ఆ సేమ్ టెంపుల్ దాన్ని ప్రోటోటైప్ అని అన్నారు. ఆ ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత దానిలో ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి పెద్ద పెద్ద యాక్చువల్ స్ట్రక్చర్ తయారు చేశారు. సో ప్రోటోటైప్ రామప్ప టెంపుల్లోనే ఒక ప్రోటోటైప్ తయారు చేశారు. బట్ ప్రోటోటైప్ అనేది ఇంకెలా కూడా ఉండొచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపించే వీడియో ఒక ఆరిగామి ప్రోటోటైప్. ఆరిగామి అనేది ఒక జాపనీస్ ఆర్ట్ ఆఫ్ పేపర్ ఫోల్డింగ్ అన్నమాట. సో పేపర్ ఫోల్డింగ్ తో మల్టిపుల్ థింగ్స్ ఆబ్జెక్ట్స్ తయారు చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ చూసేదేమో ఒక పేపర్ మోడల్ ఆఫ్ అ బుల్లెట్ ప్రూఫ్ గార్డ్, దానికి రైట్ సైడ్ చూసేది యాక్చువల్ మోడల్. సో ఈ ఫైనల్ మోడల్ తయారు చేసే ముందు ఒక ప్రోటోటైప్ అంటే ఒక రఫ్ స్మాలర్ వర్జన్ ని పేపర్ తో తయారు చేసి చూసారు. సో ఆరిగామి అనే ఆర్ట్ ని యూజ్ చేసి ఒక రఫ్ మోడల్ ప్రోటోటైప్ ని తయారు చేశారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ప్రోటోటైపింగ్ ఎలా చేస్తారు అనేది అర్థం చేసుకోవడానికి. మీకు ఫస్ట్ కనిపించే బ్లూ కలర్ ది ఒక బాటిల్, ఫోల్డబుల్ బాటిల్. దెన్ దేర్ ఇస్ ఫోల్డబుల్ డోర్ అండ్ ఫోల్డబుల్ సోలార్ ప్యానెల్స్. రౌండ్ గా మీకు ఎక్స్పాండ్ అవుతుంది. ఫస్ట్ మీకు పేపర్ మోడల్ కనిపిస్తుంది, దాని తర్వాత కార్డ్బోర్డ్ మోడల్ అండ్ దెన్ ఫైనల్ సోలార్ ప్యానెల్. ఇవన్నీ కూడా పేపర్ ఫోల్డింగ్ టెక్నిక్ తో ప్రోటోటైప్ చేసి తర్వాత ఫైనల్ ఆబ్జెక్ట్స్ ని తయారు చేశారు. So these are very interesting examples of prototyping. And even more interesting thing is మనం ఇప్పుడు ప్రోటోటైపింగ్ ని ట్రై చేయబోతున్నాము. సో బ్రేక్ టైమ్ లో మిమ్మల్ని తీసుకురమ్మన్న ఒక A4 size షీట్ అండ్ ఒక రూలర్ రెడీగా ఉంటే మీ పక్కనే పెట్టుకోండి. మనమే ప్రోటోటైప్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను నా ఫోన్ త్రూగా వీడియో ఆన్ చేసి కనెక్ట్ అవుతాను. Just give me 1 minute and you should be able to see my second video. Alright, I hope you can see. Ali, will you be able to spotlight my other video? Ali, also stop sharing the screen. All right.
So yeah, Ali, if you could stop sharing the screen, మీకు అందరికి నా సెకండ్ వీడియో విత్ పేపర్ కనిపిస్తుంది. యా, సో మీ పేపర్ ఏదైతే ఉందో దాన్ని పోర్ట్రేట్ మోడ్ లో పెట్టుకొని ఒక కార్నర్ తీసుకొని ఫస్ట్ స్టెప్ స్క్వేర్ తయారు చేస్తున్నాం మనం. సో స్క్వేర్ తయారు చేయడానికి ఒక కార్నర్ తీసుకొని ఇలా అలైన్ చేసి ఫోల్డ్ చేయండి. సో ఎండ్ లో టిప్ అనేది పాయింటెడ్ గా ఉండాలి మనకి. ఆ పాయింటెడ్ టిప్ ఈ కార్నర్ వచ్చేసి మనకి అలైన్ అయి ఉండాలి ఈ కార్నర్. దాన్ని అలా అలైన్ చేసిన తర్వాత ఫోల్డ్ చేయడం. థంబ్ వాడి ఫోల్డ్ చేసిన తర్వాత మీకు మిగిలిన పీస్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఒక రూలర్ పెట్టి టేర్ చేయండి. సో జస్ట్ 1 minute. యా, సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మిగిలిన పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఇలా ఫోల్డ్ చేసి. Madhumita, your phone angle got changed. Can you look into it? Yeah. Yeah, I will see. మీరు ఈ ట్రయాంగిల్ ఏదైతే ఫోల్డ్ చేస్తారో దాని తర్వాత మిగిలిన షీట్ ఆఫ్ రెక్టాంగిల్, దిస్ షీట్ ఆఫ్ రెక్టాంగిల్ దాన్ని మీరు టేర్ చేస్తారు. సో మీ రూలర్ ఇక్కడ పెట్టి టేర్ చేయొచ్చు, నేను చేతితో టేర్ చేస్తున్నాను. Alright, so ఈ ఎక్స్ట్రా షీట్ ఏదైతే ఉందో అది టేర్ చేసిన తర్వాత మీకు ఒక స్క్వేర్ పీస్ రావాలి. You should be having a square piece of paper. And this is around 420 inches only. But whatever square sheet of piece unde, we'll start with the prototype. First వచ్చేసి మనం ఈ పేపర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేయాలి. సో ఒక ఎండ్ ని ఇంకొక ఎండ్ కి ఎడ్జెస్ అలైన్ అయ్యేటట్టు చూసుకొని సెంటర్ లో పేపర్ ని ఫోల్డ్ చేయండి. మీ థంబ్ తో ఇంకొకసారి కొంచెం ప్రెషర్ పెట్టి ఫోల్డ్ చేస్తే మీకు ఆ లైన్ ఫోల్డ్ అనేది కనిపిస్తుంది ఫార్మాట్. ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో మనం కొత్తగా రీసెంట్ గా ఫామ్ చేసిన ఫోల్డ్, సెంటర్ లో ఉన్న ఫోల్డ్ కి అలైన్ చేసి మళ్ళీ ప్రెస్ చేయాలి. అగైన్ ఒకసారి థంబ్ ప్రాపర్ గా ప్రెస్ చేసుకున్న తర్వాత పేపర్ ని మళ్ళీ టర్న్ చేసి ఇంకొక సైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెంటర్ లో ఉన్న లైన్ కి అలైన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం. సో మీరు దాన్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇప్పటికీ స్క్వేర్ పీస్ 2 ఫోల్డ్స్ కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ మనము ఇలా షార్టెస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక సైడ్ ఎండ్ టు ఎండ్ అలైన్ చేసి ఫోల్డ్ చేస్తాం. హాఫ్ లో ఇంకొక లైన్ చేస్తాం. సో ఈ స్టెప్ తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ అప్ చేసేయచ్చు. ఓపెన్ చేస్తే మీకు సెంటర్ లో వచ్చేసి ఒక లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ దగ్గరికి ఒక కార్నర్ లో ఉన్న కార్నర్ ని పికప్ చేసి ఈ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఆ లైన్ కి అలైన్ అయ్యేటట్టు like a triangular piece of paper కనిపిస్తుంది. You should be able to see a triangle on this side. Please సరిగ్గా నింపండి. ఇది ఫోల్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ స్మాల్ ఫ్లాట్ ని కూడా వెళ్ళాలి. ఇందాక పైన కార్నర్ తీసుకొని ఫోల్డ్ చేశారు కదా, ఇప్పుడు కింద కార్నర్ తీసుకొని మళ్ళీ సెంటర్ లైన్ కి అలైన్ చేసి ఫోల్డ్ చేయండి. Fold and press.
ప్రెస్ చేయడం అయిపోయిన తర్వాత ఓపెన్ ఇట్ బ్యాక్ స్మాల్ ఫ్లాట్. సో ఇప్పుడు మీకు ఇటు సైడ్ ఒక ఎక్స్ కనిపించాలి, మీరు చేసిన ఫోల్డ్స్ లో మీకు ఒక ఎక్స్ కనిపిస్తుంది. సేమ్ ఇటు సైడ్ కూడా చేయాలి. సో ఫస్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్ తీసుకొని సెంటర్ కి అలైన్ చేసి ఫోల్డ్ క్రియేట్ చేయండి. ఈ ఫోల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ అప్ చేసి కంప్లీట్ గా ఫ్లాట్ తో పాటు కింద సైడ్ ఉన్న కార్నర్ ని సెంటర్ తో అలైన్ చేసి ప్రెస్ చేయండి. సో ఈ స్టెప్ అయిపోయిందని ఓపెన్ చేస్తే మీకు 2 క్రాసెస్ కనిపించాలి. ఇటు హాఫ్ లో ఒక ఎక్స్, ఇటు హాఫ్ లో ఒక ఎక్స్. మీరు ఫోల్డ్ చేసిన తర్వాత మీకు ఫ్రంట్ అంటే మీకు ఇలా స్ట్రైట్ గా కనిపించేటట్టు పేపర్ పెట్టుకుంటే సారీ జస్ట్ సో మీకు 2 క్రాసెస్ కనిపిస్తాయి. పేపర్ ఇలా పెట్టుకున్నట్టయితే టాప్ కార్నర్ ని సెంటర్ ఇలా పట్టుకొని పుష్ చేస్తే మీకు ఇక్కడ ఒక క్రీజ్ వస్తుంది. టాప్ కార్నర్ ని ఫోల్డ్ చేసి సెంటర్ లో ఫార్మ్ అయినదాన్ని స్మాల్ ట్రయాంగిల్. దీని తర్వాత ఒకసారి స్టెప్ ని చూడండి అందరూ చేయకుండా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫ్లాట్ ని ఓపెన్ చేసి ఈ ఫోల్డ్ ఏదైతే ఉందో దాని ఫ్లాట్ లోపలికి పంపిస్తున్నాం. ఇన్సైడ్ లోపలికి పంపించి ఈ ఫ్లాట్ ని క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రైట్ సైడ్ ఉన్న ఫ్లాట్ ని ఓపెన్ చేసి ఈ సెంటర్ ని లోపల వైపు ఇన్సైడ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్లాట్ ని క్లోజ్ చేస్తున్నాం. అప్పుడు మీకు ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఒక సైడ్ కూడా రిపీట్ చేయాలి. పుష్ చేయాలి. లోపల వైపు పుష్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఫ్లాప్ ని ఓపెన్ చేయండి. ఇన్సైడ్ ని పుష్ చేసి ఫ్లాప్ ని ఫోల్డ్ చేయండి. బోత్ సైడ్స్ ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా బోత్ షేప్ వస్తుంది ఆల్మోస్ట్. రెండు వైపు తిప్పితే సెంటర్ లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ని జస్ట్ లోపలికి పుష్ చేయండి. పిరమిడ్స్ ఈ ఫైనల్ ఆరిగామి ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. పిరమిడ్స్ సో ఇది ఎందుకు చేసాము అని అంటే ఇది స్మాల్ ఫోన్ స్టాండ్ యొక్క ప్రోటోటైప్. ఈ ప్రోటోటైప్ వచ్చేసి 2 పిరమిడ్స్ ఉంది. మీకు నేను ఇక్కడ ఉన్న వీడియో అలాగే. సో మీరు చేసిన ప్రోటోటైప్ ఇలా ఉంటే ఫోన్ ని ఇలా ప్లేస్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఒక ఫోన్ స్టాండ్ యొక్క ప్రోటోటైప్ చేశాను మరి. నేను ఒకసారి స్పాట్ లైట్ రిమూవ్ చేస్తున్నాను మీ అందరి వీడియోస్ కనిపించేటట్టు. I would request you all to turn your videos on and show me the prototype that you made. మీరు ఏవైతే ప్రోటోటైప్స్ తయారు చేశారో ఫోన్ కేసి మీ వీడియోస్ టర్న్ ఆన్ చేసి చూపించండి. నేను చెప్పింది నో ప్రాబ్లమ్, యూ కెన్ యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ యూ కెన్ ట్రై అండ్ మేక్ వన్ యువర్ సెల్ఫ్. ఆల్ రైట్, a lot of lovely prototypes. మీరు మీ ఫోన్ ని పెట్టి కూడా టెస్ట్ చేసుకోవచ్చు if it's working or not. ఈ ప్రోటోటైప్ అనేది lovely. I see a lot of you have made it. Great.
సో మనం క్విక్ గా చేసిన యాక్టివిటీలో ఒక ఫోన్ స్టాండ్ తయారు చేసాం పేపర్ తో, ఆరిగామి ఫోన్ స్టాండ్. సో మళ్ళీ మన ఐ సీ somebody is already putting their phone and sharing it with us. Let me see if I can spotlight some of you. వాళ్ళ న్యూస్ పేపర్ తో తయారు చేశారు రఘురామ్ గారు. Is there any other? Okay, I can see Asya has also made a prototype and she's placed a scale on it. All right, a very exciting activity. మళ్ళీ చిన్న పిల్లలం అయిపోయి మనం కూడా పేపర్ తో origami తయారు చేసాము. Let's get back with our presentation. అసలు ఈ ప్రోటోటైప్ ఎందుకు తయారు చేసాము, ఏంటి ఇది అనేది తెలుసుకుందాం. సో మన థర్డ్ స్టెప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి మేక్ అండ్ టెస్ట్. మనం ఇప్పుడు తయారు చేసిన ఫోన్ స్టాండ్ ఏంటి అని అంటే ఒక ట్రయల్, ఒక టెస్ట్, పనిచేస్తున్న ఫోన్ స్టాండ్ అనేది ప్రోటోటైప్ తయారు చేసాం. సో మేకింగ్ అండ్ టెస్టింగ్ దట్ ప్రోటోటైప్ ఈజ్ ఆర్ థర్డ్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. క్విక్ గా మన ఐడియాస్ ని టెస్ట్ చేసి పేపర్ తో కానీ, ఓన్లీ పేపర్ అనే లేదు, వేరే వేరే మెటీరియల్స్ తో కూడా ప్రోటోటైప్ చేయొచ్చు. కార్డ్బోర్డ్, వైర్స్, అలాట్ ఆఫ్ అంటే మెటీరియల్స్ కి లిమిటేషన్ లేదు. బట్ ప్రోటోటైపింగ్ మేక్ అండ్ టెస్ట్ అనే స్టేజ్ లో మన ఐడియాస్ ని క్విక్ గా మనం ట్రై చేసి పనిచేస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తాం. ఒకవేళ పని చేయట్లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే దాన్ని ఫిక్స్ చేసి ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ ప్రోటోటైప్ తయారు చేసి అలా ఫైనల్ మోడల్ తయారు చేసుకుంటాం. సో ఈ స్టెప్ గురించి కూడా డీటెయిల్ గా మీరు మీ ఆన్లైన్ కోర్స్ లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ రఫ్ గా స్కిమ్ చేద్దాం మేక్ అండ్ టెస్ట్ లో టూల్స్ ఏమేమి ఉన్నాయని. Yes, so make and test lo storyboard, mock-up, role play, testing, resourcing, modeling, ivanni sub parts of make and test. As I said, we did detail ga meer online course lo నేర్చుకోవచ్చు. So let's move ahead. మీరు ఇందాక చేసిన పేపర్ ప్రోటోటైప్స్ I can still see some of you are sharing it with us. వాట్సాప్ గ్రూప్స్, మీ డిస్ట్రిక్ట్ వాట్సాప్ గ్రూప్స్ లో పిక్చర్స్ తప్పకుండా షేర్ చేయండి ఏమేమి తయారు చేశారు అనేది. Yes. So before we move ahead, ఇప్పటివరకు ఏం చేసాము అనేది ఒక క్విక్ సమ్మరీ చెక్ చేసుకున్నాము. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఏంటిదో చూసాం మనం. ప్రాబ్లమ్ సాల్వింగ్ లో 3 స్టెప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ స్టెప్ ఇస్ ఫైండింగ్ అ ప్రాబ్లమ్. ద సెకండ్ స్టెప్ ఇస్ టు గివ్ ఐడియాస్, ఆ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్స్ ఐడియాస్ ని జనరేట్ చేసి ఇవ్వడం. ద థర్డ్ స్టెప్ ఇస్ మేకింగ్ అండ్ టెస్టింగ్. సో ప్రోటోటైప్స్ ని తయారు చేసి వాటిని టెస్ట్ చేయడం. So this is a problem solving process. I can stop at this slide for around 10 seconds. మీరు చదవాలి చూడాలి అని అనుకుంటే ఒకసారి సమ్మరీని చూడొచ్చు. నోట్స్ రాసుకోవాలన్నా, ఒక క్విక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా you can go ahead. After 10 seconds we'll move to the next slide. All right, we can, yes, each step, ఈ 3 స్టెప్స్ లో కూడా ఇంకా డీటెయిల్ గా మీరు మీ SIC ఆన్లైన్ కోర్స్ లో నేర్చుకుంటారు. సో మనం ఇప్పటికి నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాం. There's a quick poll again, ఇంకొక poll question. I am excited to learn more about the 3 steps in problem solving process through the SIC 2021 online course. So poll మీ స్క్రీన్ మీద వచ్చి ఉంటుంది ఆల్రెడీ. You should be able to see the poll in around 3 seconds. Ali, can we release the poll? All right, just give us 5 seconds. Ali is going to enter the poll.
Starting. Yes, results are being shared as well. Sorry? You'll see the poll results as well. Results. Okay, then I am unable to see the. I'm unable to see the poll and the results in my. 93% of you have said yes. I'm really happy that you're excited to learn more about these steps. కొంతమంది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయి. Not to worry. There are many ways we'll help you with your confusion, teachers. We have your WhatsApp groups where you can send your doubts and the SIC team will respond. You will see also on the online portal, you can post questions and find answers. There will also be a helpline number which you can call and ask your doubts with, and the SIC team will help you with those doubts and confusion. Yeah, Madhumita, you can continue. All right. So thank you for sharing. 96% of you said yes. So I hope you're all excited to learn more about the 3 steps of problem solving. Next slide keldam manamu. Next చూడబోయేవి కొన్ని ఐడియాస్ ఫ్రమ్ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్ ప్రాబ్లమ్ సాల్వర్స్ తయారు చేసిన ఐడియాస్ ప్రాజెక్ట్స్ ని చూద్దాము. So as you can see picture lo, it's a multi-purpose bag for agriculture. So Mahbubabad nunchi Abhishek and team తయారు చేసిన product ఇది. వాళ్ళకి 50,000 funds కూడా వచ్చినాయి to implement this idea in their community. వాళ్ళు ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 100 pieces ఇవి తయారు చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. So this was their idea and they had even got support to implement it in their community. The next idea is a hydraulic wheelchair. So physically handicapped challenged persons ki paina vandukodaniki hydraulic chair idi. Hydraulics pressure to paiki lestuna chair andukodam kosam. So you know, ee idea ochina team ki from Nalgonda district, it was recognized and even awarded to BHK House. Sort of motivation and support కోసం దీని నుంచి వాళ్ళు ఒక 3D functional prototype కూడా తయారు చేయగలిగారు with the help from their mentors. Let's look at another idea. Make a change అనేది పాజిటివ్ యాక్షన్స్ స్టూడెంట్స్ ని యాక్షన్స్ తీసుకోమని పుష్ చేయడానికి ఒక ఐడియా ఇది. సో వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీస్ పెట్టి ఎంతమంది చేశారు అనేది రెస్పాన్సెస్ తీసుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళు వాట్సాప్ లో కూడా ఒక ప్రోటోటైప్ వర్షన్ ట్రై చేశారు. And they've also user tested it with around 20 students. So ఇది కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి one of the ideas last year. Yeah, we can move to the next slide. If you have any doubts, whoever is raising your hands, please use the chat box to type. All right, so స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ మీకు ప్రొవైడ్ చేసే అంటే సెలెక్ట్ చేసిన కొన్ని టాప్ టీమ్స్ కి ఎలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనేది మనకి ఈ స్లైడ్ చెప్తుంది. ఫస్ట్ స్టేజ్ లో స్కిల్లింగ్ అంటే డిజైన్ థింకింగ్ ఎలాగా చేయాలి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అంటే అనే ఒక రెవెన్యూలో సపోర్ట్ దొరుకుతుంది. స్టేజ్ 2 లో వచ్చేసి కనెక్టింగ్ అంటే మెంటర్స్ కి కనెక్ట్ చేస్తారు, స్టూడెంట్ టీమ్స్ ని రిసోర్సెస్ కి కనెక్ట్ చేస్తారు సో దట్ వాళ్ళ ఐడియాస్ ని వాళ్ళు ప్రోటోటైప్ చేసి డెవలప్ చేయొచ్చు ఫర్దర్ స్టేజెస్ కి. స్టేజ్ 3 లో వచ్చేసి ఇంప్లిమెంటింగ్ కి ఇచ్చే సపోర్ట్ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ కమ్యూనిటీస్ లో వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ ని ఇంప్లిమెంట్ చేసి చూడటము, యాక్చువల్ గా రియల్ లైఫ్ లో అప్లై చేసి చూడడానికి, చూసి దాన్ని డాక్యుమెంట్ చేయడానికి సపోర్ట్ ఉంటుంది. అండ్ ద ఫోర్త్ స్టేజ్ సస్టైనింగ్. సో ఒక ప్రాజెక్ట్ ని వాళ్ళు ఐడియాని ప్రోటోటైప్ చేసి డెవలప్ చేసిన తర్వాత దాన్ని స్కేల్ చేసి దాన్ని సస్టైన్ చేయడం ఎలాగా ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ అనే దానికి కూడా సపోర్ట్ దొరుకుతుంది. సో ఒక 30 seconds విల్ స్పెండ్ 1 minute ఆన్ దిస్ స్లైడ్. క్విక్ గా మీరు కూడా స్కిమ్ త్రూ చేయొచ్చు, పాయింట్స్ ని చదవచ్చు లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో జస్ట్ టేక్ అ లుక్ అట్ ఇట్ ఫర్ అ మినిట్.
Alright, 15 more seconds on this slide. మనకి సపోర్ట్ అనేది ఎలా దొరుకుతుంది అనేది ఒక మంచి బ్రేక్ డౌన్ అనేది స్టూడెంట్ టీమ్స్ కి. సో ఒక క్విక్ మెంటల్ నోట్ తీసుకోండి. స్కిల్లింగ్ కి, కనెక్టింగ్ కి, ఇంప్లిమెంటింగ్ కి, సస్టైనింగ్. ఓకే, ఆల్ రైట్, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇందాక మీరు చూసిన ఎగ్జాంపుల్స్ లాంటివే ఇవి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. మల్టీపర్పస్ అగ్రికల్చరల్ బ్యాగ్ కానీ, మీకు సూపర్ చాక్స్, ఎప్పటికీ పెరిగిన చాక్స్, ఇవన్నీ కూడా రియల్ ప్రాబ్లమ్స్ కి ఆలోచించి చేసిన రియల్ సొల్యూషన్స్ ఇవి. సో శానిటరీ ప్యాడ్స్ నుంచి మల్టీపర్పస్ బ్యాగ్స్ అక్రాస్ అ లాట్ ఆఫ్ టాపిక్స్ ఉన్న సొల్యూషన్స్ ఇవి. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో వీ వాంట్ టు మేక్ ఐడియాస్ రియల్. సో పిల్లలకి వచ్చే ఐడియాస్ అలా వదిలేకుండా వాటికి సపోర్ట్ ఇచ్చి, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, వాటిని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలగడం ఇస్ అ కోర్ వాల్యూ అట్ ఎస్ఐసి. సో విల్ మూవ్ అహెడ్. అండ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ లో క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ సిస్టమ్ ఒకటి, బజర్స్ తో పాటు క్వశ్చన్స్ అడగడానికి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెనీ అమేజింగ్ ఐడియాస్ దట్ స్టూడెంట్స్ కేమ్ అప్ విత్. సో we believe, and I hope you also believe as teachers, that students are amazing problem solvers. వాళ్ళకి ఎప్పుడు హై మార్క్స్ రావాలి, వచ్చినా రాకపోయినా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక అమేజింగ్ స్కిల్ వాళ్ళలో ఉన్నది. So, and when we work together with teachers, with all of you, I think amazing things can happen. So, with this belief, let's move on. మీరు పోల్లో ఆన్సర్ చేసినట్టు కూడా we all believe that students can solve problems, but what they need is a little bit of exposure. మనం వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీస్ ని అందించడము స్కూల్ ఇన్నోవేషన్ ద్వారా, అండ్ ప్రాపర్ సపోర్ట్. తర్వాత వాళ్ళు ప్రోటోటైపింగ్ స్టేజెస్ లో కానీ గైడెన్స్ ఇవ్వడం, మెంటర్స్ ఇవ్వడం, ఎక్స్పోజర్ అండ్ సపోర్ట్ తో their ideas will actually be real, and that's what they need, I think, to bring their ideas to life. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గురించి అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ మనం చూడబోయేది ఒక స్మాల్ రోడ్ మ్యాప్. సో టీచర్స్ గా మీరు మీ జర్నీ ఎలా ఉండబోతుంది, మీ రోల్ ఏంటి అనేది ఒక క్విక్ రోడ్ మ్యాప్ చూద్దాము. సో వీఆర్ హియర్, మనం ఈ జూమ్ టీచర్ ట్రైనింగ్ సెషన్ లో ఉన్నాం ఇప్పుడు అందరము. మనకి ఇది ఈరోజు 8th November నుంచి స్టార్ట్ అయింది. ఈ జూమ్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఒక ఆన్లైన్ కోర్స్ చేస్తారు. ఆ ఆన్లైన్ కోర్స్ అనేది ఏంటిది అనేది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్స్ట్ పోర్టల్ డెమో వచ్చినప్పుడు. దాని తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ జరుగుతుంది, స్కూల్ రిజిస్ట్రేషన్. సో November 13 నుంచి 19 మధ్యలో స్టూడెంట్ టీమ్స్ ని మీరు రిజిస్టర్ చేస్తారు ఆన్లైన్ పోర్టల్లో. ఆ తర్వాత స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ కోర్స్ చేస్తారు. అండ్ దెన్ ఫైనలీ ఐడియాస్ సబ్మిట్ చేస్తారు. స్టూడెంట్ టీమ్ వైజ్ ఐడియాస్ సబ్మిషన్ ఉంటుంది. ఇన్ ద థర్డ్ స్టేజ్ ఐడియాస్ సెలెక్షన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ గా ఉన్న ఎవాల్యుయేటర్స్ కొన్ని ఐడియాస్ ని సెలెక్ట్ చేసి వాటి టాప్ 5 ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి టాప్ 5 ఐడియాస్ ని బూట్ క్యాంప్స్ కి పంపిస్తారు బిట్వీన్ 2nd Jan to 25th Jan. ఈ బూట్ క్యాంప్స్ తర్వాత ఐడియాస్ డెవలప్ అయినాక ఫస్ట్ షోకేస్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, top 5 ideas from each district, and the next showcase is at a state level where top 15 ideas మొత్తం స్టేట్ నుంచి డెమాన్స్ట్రేట్ చేస్తారు, షోకేస్ చేస్తారు. సో ఇది ఒక రఫ్ రోడ్ మ్యాప్. ఇంకొక 30 seconds వెయిట్ చేస్తాను నేను. ఒకసారి ట్రైనింగ్ సెషన్స్ తర్వాత ఏమేమి జరుగుతున్నాయి అనేది చదవండి. మీరు నెక్స్ట్ స్టెప్స్ రాసుకోవాలంటే కూడా రాసుకోవచ్చు. మీకు
ఈ టైం లైన్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే ఎండ్లో Q&A రౌండ్లో డిస్కస్ చేయొచ్చు. లేదా మీ డిస్ట్రిక్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీ క్వశ్చన్ పోస్ట్ చేస్తా మా టీమ్ ఆన్సర్ చేస్తున్న క్వశ్చన్స్ని. ఆర్ ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, దానిలో అయినా అడగచ్చు మీ క్వశ్చన్స్. సో విల్ మూవ్ అహెడ్. ఆల్ రైట్. సో ఇప్పటి వరకు నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, రోడ్ మ్యాప్ అనేది కూడా చూసాము. ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఉంది స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్కి. ఆ లెర్నింగ్ పోర్టల్ ఎలా ఉంటుంది అనేది మీకు అలీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు అలీ. Yeah, all questions regarding the program ఎన్ని టీమ్స్ అన్ని లాస్ట్ లో ఆన్సర్ చేస్తామండి. ఇప్పుడు పోర్టల్ డెమో ఉంటుంది, ఆ పోర్టల్ డెమో అలీ ఇస్తారు. అది అయ్యాక విల్ హ్యావ్ ఏ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. Good afternoon, teachers. మీరు www.schoolinnovationchallenge.org వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు SSC తెలంగాణ అండ్ కర్ణాటక ఉంటుంది. మనం ముందు SSC తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పోర్టల్ లాంచ్ అవ్వగానే మనకి ఫస్ట్ లాగిన్ రిజిస్టర్ బటన్స్ ఉంటవి. తర్వాత SSC ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండ్ రోడ్ మ్యాప్ ఉంటవి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు స్టేట్ వైడ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఎన్ని టీమ్స్ అండ్ ఎన్ని స్కూల్స్ రిజిస్టర్ అయినాయి అండ్ ఎన్ని ఐడియాస్ సబ్మిట్ చేయబడ్డాయి చూడొచ్చు. అండ్ ఐడియాస్ అకార్డింగ్ టు కేటగిరీస్ ఎట్లా ఆర్గనైజ్ చేయబడ్డాయి స్టేట్ లెవెల్లో కూడా చూసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ లో కిందకి వచ్చేసినట్లయితే కాంటాక్ట్ అస్ బటన్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అస్ ద్వారా మీరు మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. And going back to login and register, ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యేటప్పుడు టీచర్స్ మీ డైస్ కోడ్ యూజ్ చేసుకొని డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. అండ్ దెన్ మీరు మీ స్కూల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసి మీ మొబైల్ నెంబర్కి OTP వచ్చినట్లయితే మీకు పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో యూ షుడ్ రిమెంబర్ యువర్ ID అండ్ పాస్వర్డ్. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ చేసేటప్పుడు టీచర్ సెలెక్ట్ చేసుకొని ఇందాక మీ రిజిస్టర్ అయిన నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వచ్చు. ప్రస్తుతం డెమో కోసం మేము ఒక ఎగ్జాంపుల్ యూజర్ ఐడితో లాగిన్ అవుతున్నాము. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోర్టల్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఫస్ట్ టాప్ లెఫ్ట్ లో మెనూ ఉంటుంది. మెనూలో మనకి 5 ఆప్షన్స్ కనిపిస్తాయి: హోమ్, లెర్నింగ్, టీమ్స్, ఐడియాస్ అండ్ ఫైనల్లీ ఫారం. హోమ్ ఆప్షన్ లో SSC గురించి జెనరిక్ 2 ఇంట్రడక్టరీ వీడియోస్ ఉంటవి. అండ్ తర్వాత మీ స్కూల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ దెన్ గోయింగ్ టు లెర్నింగ్. లెర్నింగ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు వన్స్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు 16 వీడియోస్ ఉంటవి ఇన్ సీక్వెన్స్. అంటే ఒక వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఇంకో వీడియో చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు 16 వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత అలాంగ్ విత్ అన్ అసెస్మెంట్ క్విజ్ మీకు SIC సైడ్ నుంచి ఇంక్లూడింగ్ యువర్ నేమ్ ఒక సర్టిఫికెట్ వస్తుంది. అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు మెనూ, లెర్నింగ్ తర్వాత టీమ్స్. టీమ్స్ ఆప్షన్ ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ మీ స్కూల్ టీమ్స్ ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఫర్ ఎవ్రీ స్కూల్ మీరు 1 నుంచి 5 టీమ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన యూజర్ ID అండ్ పాస్వర్డ్స్ యూజ్ చేసుకొని మీ స్టూడెంట్స్ లాగిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ నేమ్ నేను సూపర్ ఇన్నోవేటర్ అని ఇస్తున్నాను. అండ్ టీమ్ యూజర్ ID as super. Password 123456.
సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ స్టూడెంట్ టీం రిజిస్టర్ అయితే యాడ్ అయిపోతాయి. వన్స్ మీ టీం క్రియేట్ అయిన తర్వాత క్లిక్ చేస్తే టీమ్ మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎవ్రీ టీమ్ మీకు మినిమం 2 స్టూడెంట్స్ అండ్ మాక్సిమం 4 స్టూడెంట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. సేమ్ యాడ్ టీమ్ మెంబర్ క్లిక్ చేసి మీ టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. మీరు ఈ విధంగా మీ టీమ్స్ ఫర్ ఎవ్రీ స్కూల్ మీరు టీమ్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫర్ ఎవ్రీ టీమ్ మీ టీమ్ మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. గోయింగ్ బ్యాక్ టు మెను, టీమ్స్ తర్వాత మీకు ఐడియాస్ ఆప్షన్ ఉన్నది. మీరు ఐడియాస్ క్లిక్ చేసినట్లయితే టీచర్స్ కి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి టీచర్ ఐడియాస్, వేర్ యూ కెన్ సబ్మిట్ యువర్ ఓన్ ఐడియా. మీరు మీ ఐడియాస్ ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు మీ స్టూడెంట్ సబ్మిట్ చేసిన ఐడియాస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. గోయింగ్ బ్యాక్ టు మెను, ఫైనల్లీ మనకు ఫారం ఉంటుంది. ఫారంలో FAQ క్వశ్చన్స్ అండ్ మీ టీమ్ మెంబర్స్ రైజ్ చేసిన టీమ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా టీచర్స్ రిజిస్టర్ అయ్యి వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ చేసి టీమ్ మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ టీమ్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వన్స్ అగైన్ మీకు గ్రూప్ లో సబ్మిట్ చేసిన లింక్ యూజ్ చేసుకొని మీరు అక్కడ కమ్యూనికేట్ చేయొచ్చు. ఇందాక టీమ్ యాడ్ చేసేటప్పుడు మీరు ఏదైతే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేశారో సేమ్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని స్టూడెంట్ లాగిన్ అవ్వాలి. ఓన్లీ థింగ్ ఈస్ టీచర్ బదులు ఇక్కడ స్టూడెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ టీమ్ మెంబర్ లాగిన్ అవ్వచ్చు. ఓవర్ టు యూ మధుమిత. All right, thank you Ali for the quick portal demo. ఆన్లైన్ పోర్టల్ ఎలా వాడాలని అది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా కూడా డౌట్స్ ఉంటే అగైన్ Q&A రౌండ్ ఎండ్లో ఉన్నప్పుడు అడగచ్చు, లేదా మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. సో we'll look at how you can help. So అసలు ఇంతసేపు మీరు యాజ్ టీచర్స్ యూ అటెండెడ్ ద ట్రైనింగ్ సెషన్. సో మీ రోల్ ఏంటి యాజ్ అ సూపర్ టీచర్, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, మీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది చూద్దాం. As super teachers, you will beginning of SIC starting stage లో మీరు చేయవలసిన టాస్క్స్ ఏంటి అంటే ఫినిషింగ్ టీచర్ కోర్స్ ఆన్ ద పోర్టల్. సో మీకు అన్ని చూపించినట్టు ఆన్లైన్ కోర్స్లో స్టెప్స్ అన్ని ఫినిష్ చేసి అసైన్మెంట్స్ టెస్ట్ కంప్లీట్ చేస్తే కోర్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ రిజిస్టరింగ్ యువర్ స్కూల్. సో మీ స్కూల్ టైప్స్ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవడము, స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వెతకడము, అండ్ ఆ స్టూడెంట్స్ని స్టూడెంట్ టీమ్స్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం. సో వెన్ యూర్ సెలెక్టింగ్ స్టూడెంట్స్ మీకు ఏదైనా డౌట్స్ కన్ఫ్యూజన్స్ ఉంటే ఈ గైడ్ లైన్స్ వాడచ్చు. జస్ట్ ట్రై టు సెలెక్ట్ స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైంగ్ న్యూ థింగ్స్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఐడియాస్ ఇవ్వాలి అనే క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు, అండ్ యూజువల్గా వేరే యాక్టివిటీస్లో ఎక్కువ ఛాన్స్ రాని స్టూడెంట్స్ కూడా, కాకపోతే మొబైల్ అండ్ ఇంటర్నెట్ వాడగలిగే పాసిబిలిటీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిమెంబర్ ఈచ్ స్కూల్ విల్ హ్యావ్ 1 టీచర్, ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, 1 టీచర్ పర్ స్కూల్, అప్ టు 5 టీమ్స్ పర్ స్కూల్ ఉండొచ్చు, అండ్ ఈచ్ టీంలో 2 నుంచి 4 స్టూడెంట్స్ మాక్సిమం.
All right, and just remember, English aina Telugu aina parledu, language is not a barrier to select students, and high marks రావాలి కంపల్సరీ అనేది కూడా లేదు. సో బిగినింగ్ ఆఫ్ SIC లో ఇవి మీరు చేయవలసిన టాస్క్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ సెట్. ఫినిషింగ్ ఎండ్కి వచ్చేసరికి మీరు చేయవలసిన టాస్క్ ఏంటి అంటే చెకింగ్ ఇఫ్ స్టూడెంట్స్ ఫినిష్ ద కోర్స్. సో మీ ఆన్లైన్ కోర్స్ చేసినట్టే స్టూడెంట్స్కి కూడా ఆన్లైన్ కోర్స్ ఉంటుంది, అది వాళ్ళు ఫినిష్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. వాళ్ళని ఆ ఆన్లైన్లో డిస్కస్ చేసుకోవడానికి కానీ ఐడియాస్ కలవడానికి మీరు హెల్ప్ చేయొచ్చు. వాళ్ళని త్రూ అవుట్ అన్ని 3 steps ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మీరు వాళ్ళకు ఒక గైడ్ లాగా ఉంటారు. అండ్ సపోర్ట్ దెమ్ టు సబ్మిట్ ఐడియాస్. వాళ్ళ ఐడియా సబ్మిషన్స్ అన్నిటికీ కూడా మీరు సపోర్ట్ చేస్తారు. సో అగైన్ మీరు పిల్లలతో మాట్లాడాలన్నా, స్టూడెంట్స్ కూడా వాళ్ళ టీమ్స్లో డిస్కస్ చేసుకోవాలన్నా జూమ్, వాట్సాప్, గూగుల్ మీట్ ఇలాంటి మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి ఈ మధ్య, ఏదైనా వాడచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో హెల్ప్ స్టూడెంట్స్ టు థింక్ ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి కూడా మీరు వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. ఎలా అఫోర్డబుల్గా చేయొచ్చు, ఐడియాస్ని ఎలాగా రెలవెంట్గా చేయొచ్చు అని. సో అగైన్ ఒకవేళ మీరు కలవాల్సి వస్తే కూడా జస్ట్ కీప్ ఇన్ మైండ్ దీస్ ప్రికాషన్స్. ఆల్వేస్ వేర్ మాస్క్స్, యూజ్ soap or sanitizer constantly, keep physical distancing even while you're discussing, and overall have a great time with your students and with the entire process in itself. Let's move on to the next slide, please. All right, there's one more poll question. I am clear about my role as a teacher in School Innovation Challenge 2021. ఇది క్వశ్చన్. సో మీకు పోల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ఎంత క్లియర్గా ఉన్నారు మీ రోల్ గురించి, మీరేం చేయాలి యాజ్ టీచర్స్ అనే పాయింట్ మీద ఎంత క్లియర్గా ఉన్నారు అనేది ఆన్సర్ చేయొచ్చు. I'm sorry, I am unable to see the poll. So if Ali could share the results on the chat box, that would be great. All right, I can see, I think most of you have finished the poll. Ali, could you please share the results on the chat box, because I'm unable to see. All right, I can see that 80% have said yes, which is a great positive signal. Most of you, 80%, and most of you have clarity, me role gurinchi. 18% have some doubts. All right, and 2% say they have no clarity. All right, don't worry, worry అవ్వాల్సింది ఏం లేదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా Q&A రౌండ్లో అడగచ్చు, which will be towards the end of the session. But great, most of you clarity ఉంది కాబట్టి I think we did a fair job in explaining. So let's move ahead. All right, so by doing the School Innovation Challenge, ఇది మీరు chat box లో షేర్ చేసుకోవాల్సిన question. Does SIC inspire students to solve? Does it expose them to problem solving, support student ideas? And do you think SIC provides expert mentors and a platform to showcase at the state level? So chat box lo meer type cheyalsina answer is very simple. If you think School Innovation Challenge is going to bring all these 5 points alive, yes. If you're somewhere in between, maybe, or if you don't think so, then it's a no. But me answers chat box low, I can see a lot of answers already. Yes, 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 a lot of yes. A few maybes. Okay, I can see a lot of yes, but 2-3 maybes here and there. What is the 5th point? All right, 5th point వచ్చేసి present at state showcase. So select అయిన టాప్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఒక స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ లో వాటిని ప్రెజెంట్ చేస్తారు, షోకేస్ లాగా. సో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో at the end we will also present those ideas at the showcase.
All right, that's a huge whopping yes. Chat box is filled with yes. Thank you very much for positively responding. With this, I think we can move to the next slide. We'll just see if we've met all the goals. Beginning లో మనం డిస్కస్ చేసుకున్న గోల్స్ ఏంటి అని అంటే ఎస్ఐసి యొక్క పర్పస్ మనకు అర్థమవుతుంది. ఎస్ఐసి ఆన్లైన్ పోర్టల్ ఎలా వాడాలి అనే ఒక డెమో కూడా చూసాము. దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ లో స్టెప్స్ ఏంటి అనేది మనం ప్రాక్టీస్ చేసాం కొన్ని యాక్టివిటీస్ ద్వారా కూడా. అండ్ అట్ ది ఎండ్ టీచర్స్ యొక్క రోల్ ఏంటి ఎస్ఐసిలో అనేది కూడా మనం చూసాం. సో ఐ హోప్ బై ది ఎండ్ ఇప్పటికల్లా ఈ 4 పాయింట్స్ మీకు అందరికీ అర్థమైన ఉంటాయి. సో హోపింగ్ దట్ we've met the goals. We can move on to the next slide. So that's it. We have come to the end. All the best, super teachers. We hope that you and your students will have a wonderful time with School Innovation Challenge going forward. సో మీకు ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత రిఫ్లెక్షన్ ఫామ్ ఒకటి పంపిస్తారు వాట్సాప్ గ్రూప్లో. జస్ట్ మేక్ షూర్ దట్ యూ సెండ్ దట్ యూ ఫిల్ అప్ దిస్ 2 minutes రిఫ్లెక్షన్ ఫామ్. ఈ సెషన్ ఎలా అయింది అనేది. యా, సో దట్స్ అబౌట్ ఇట్. దీని తర్వాత Q&A రౌండ్ ఉంటుంది. సో డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఉండొచ్చు. ది రెస్ట్ ఆఫ్ యూ కెన్ డ్రాప్ ఆఫ్. I hope you had a wonderful time. Thank you for busy school days nunchi kuda session kosam time teesinanduku. Thank you very much. Yeah, Saket, would you like to speak something and then we can open for Q&A? సో అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ గా ఈరోజు జాయిన్ అయిన టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ టైం కేటాయించి మా సెషన్ విన్నందుకు. అండ్ ఆల్సో మన ఇన్స్ట్రక్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ప్రతి స్టెప్ ఎక్కడ అనేది చక్కగా. దీనివల్ల మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని మేము ఆశిస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మా టీం ఉంటుందండి. సో మీకు ఎక్కడ కష్టం కానివ్వము. సో మాక్సిమం మేము చాలా డీటెయిల్డ్ గా డిస్క్రిప్షన్ వైజ్ పోర్టల్లో కానీ మీకు వచ్చే డాక్యుమెంట్స్ కానీ మా ఇన్ఫర్మేషన్ కన్వే చేయడం కానీ చాలా క్లియర్ గా పెట్టాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేనే నేమ్ వైజ్ ఒక ఆర్డర్ లో పిలుస్తాను. దాని తర్వాత మీ క్వశ్చన్ అడగచ్చు.